నమస్తే, వెల్కమ్ టు టీసెట్. తెలంగాణ వ్యవసాయ శాఖ టీసెట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, మీలో ఎవరైనా వేరుశెనగ పంట సాగు చేయాలి అనుకున్నా లేదా చేస్తున్న వాళ్ళైనా అధిక దిగుబడి పొందాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఏ టైంలో ఎలాంటి పద్ధతులు పాటించడం వల్ల అధిక దిగుబడి పొందగలుగుతారు, దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏవి రామాంజనేయులు గారు ఉన్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన తెలంగాణ విషయానికి వస్తే వేరుశెనగ పంటను ఎంత సాగు చేస్తున్నారు, ఏ జిల్లాలో, అంటే దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ ఇవ్వండి సార్ ఫస్ట్. నమస్కారం అండి అందరికీ. మన తెలంగాణ రాష్ట్రంలో వేరుశెనగ పంటను కనుక చూసుకున్నట్లయితే దాదాపు 2 లక్షల పైచిలుకు ఎకరాలలో సాగు చేస్తున్నారు. అయితే ఈ 2 లక్షల ఎకరాల పైచిలుకులో 50% అంటే 1,00,000 ఎకరాల పైచిలుకు కేవలం నాగర్ కర్నూలు జిల్లాలోనే సాగు అవుతుంది. అదేవిధంగా వనపర్తిలో చూసుకుంటే ఒక 21,000 పైచిలుకు ఎకరాలు, దాంతోపాటుగా నల్గొండ కానివ్వండి, సూర్యాపేట కానివ్వండి, వికారాబాద్ జిల్లాలో కానివ్వండి, ఇట్లా కొన్ని జిల్లాలలో, అంటే ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మండలం సంబంధించిన జిల్లాలో ఎక్కువగా పండిస్తున్నారు. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా రైతు మిత్రులు సాగు చేయాలి అనుకుంటే వేరుశెనగను, దానికి సంబంధించి ఏ కాలం అయితే వాళ్ళకు బాగుంటుంది, ఒకవేళ యాసంగిలో సాగు చేయాలనుకుంటే ఏ టైం అయితే బాగుంటుంది? మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వానాకాలంలో వేరుశెనగను పండించవచ్చు, అదేవిధంగా యాసంగిలో కూడా సాగు చేయవచ్చు. మన రాష్ట్రంలో ఎక్కువ భాగము యాసంగిలోనే రైతులు పండిస్తున్నారు. మూడవది వేసవి కాలంలో కూడా ఈ పంటను సాగు చేయవచ్చు. అయితే ఇప్పుడు మనం అక్టోబర్ మాసంలో ఉన్నాం కాబట్టి యాసంగి పంట గురించి తెలుసుకుందాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చినప్పుడు మన రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణంలో యాసంగిలోనే పండించి రైతులు అధిక దిగుబడులు పొందుతున్నట్టుగా నిర్ధారించడమైనది. ఓకే వీరాంజనేయులు సార్, ఇంకొక డౌట్ ఏంటంటే, వర్షాలు సరిగా కురవకనో లేదా ఇంకేదైనా ప్రాబ్లం వల్ల ముందు వేయడమో లేదా తర్వాత వేయడం, అంటే మీరు చెప్పిన టైంలో కాకుండా ముందో వెనుక వేస్తే ఎలాంటి సమస్యలు వస్తే ఆ టైంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి? మనము యాసంగిలో గనక విత్తే సమయాన్ని గనక చూసుకున్నట్లయితే, ఉదాహరణకు ఉత్తర తెలంగాణ మండలం చూసుకున్నట్లయితే అక్టోబర్ చివరి వారం వరకు మనము వేరుశెనగ పంటను విత్తుకోవచ్చు. అదేవిధంగా దక్షిణ తెలంగాణ మండలంలో కనుక చూసుకున్నట్లయితే, అంటే ఇందాక చెప్పినట్టుగా ఈ నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాదు, ఈ వనపర్తి, ఇటువంటి అన్ని జిల్లాల్లో కనుక, అంటే పాత మహబూబ్ నగరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలని అర్థం. వీటిలో చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 15 నుండి మొదలుకొని నవంబర్ చివరి వారం వరకు మనం విత్తుకోవచ్చు. అయితే ఇందాక అడిగినట్టుగా మనము ముందు గనక విత్తుకుంటే, అంటే సెప్టెంబర్ 15 కంటే ముందే విత్తుకోవడం అంటే అది దాదాపుగా వానాకాలం కిందికి వస్తుంది. అంటే మనము జూలై, ఆగస్టు ఆ టైంలో విత్తుకుంటాం కాబట్టి అది వానాకాలం కిందికి వస్తుంది. ఒకవేళ లేటుగా విత్తినట్లయితే, ఆలస్యంగా విత్తినట్లయితే అది లేట్ ఖరీఫ్ అంటాము. అయితే వర్షాకాలంలో విత్తుకునే రైతులు, వర్షాధారంగా పండించే రైతులు, అంటే మనకు నీళ్లు వసతి లేని రైతులు మన వర్షాకాలంలో పండిస్తారు. అదే నీటి వసతి ఉన్న రైతులు యాసంగిలో పండిస్తారు. కాబట్టి సెప్టెంబరు కంటే ముందు పండించడం అంటే వానాకాలంలో కొన్ని రకాల పంటలు పండించుకోవచ్చు. మనం మొక్కజొన్న కానీ, పత్తి కానీ, కంది కానివ్వండి, పెసర, మినుము, వీటన్నిటిని పండించుకోవచ్చు. కాకపోతే వేరుశెనగకున్న సమస్య ఏంటంటే, విత్తే సమయంలో కానీ లేక కోత కోసే సమయంలో కానీ తప్పనిసరిగా మనకు తేమ ఉండాలి. ఉదాహరణకు వానాకాలంలో ఎక్కువ మొత్తాదులో వేసి మనకు ఈ యొక్క పంట కోసే సమయానికి వర్షం లేకపోతే, భూమిలో తడి లేకపోతే చాలా వరకు కాయలు భూమిలోనే ఉండిపోతాయి. కాబట్టి మన తెలంగాణ రైతులు వానాకాలంలో ఎక్కువగా కాకుండా యాసంగిలో ఎక్కువగా రైతులు మనకు స్ప్రింక్లర్ ద్వారా పండిస్తున్నారు. అదేవిధంగా నవంబర్ తర్వాత ఈ పంటను పండిస్తే ఏమవుతుందంటే, చలి అనేది అక్టోబర్ మొదటి వారం నుండి తగ్గుకుంటూ వచ్చి డిసెంబర్లో చాలా తక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. మామూలు పరిస్థితుల్లో వేరుశెనగ అనేది మొలక రావడానికి 8 నుంచి 10 రోజులు పడితే, అదే డిసెంబర్లో నమోదయ్యే తక్కువ ఉష్ణోగ్రతలకు
మన తెలంగాణ రాష్ట్రంలో 20 రోజుల వరకు మనకు సమయం పడుతుంది. అంటే తొలి దశల్లో తక్కువ ఉష్ణోగ్రత ఉండి మొలక దెబ్బతినడం, తర్వాత పెరుగుదల దెబ్బతినడం జరుగుతుంది. అది కోతకు వచ్చే సమయానికి అధిక ఉష్ణోగ్రత ఉండడం వలన పంట సరిగా ఎదగకపోవడం జరుగుతుంది. కాబట్టి 2 విధాలుగా, అంటే ఆలస్యం అయ్యే కొద్దీ మనకు అన్ని విధాలుగా పంట నష్టపోతాం. కాబట్టి దిగుబడిలో కూడా తగ్గుదల బాగా కనపడుతుంది. కాబట్టి మనం అందుకని యాసంగిలో పంటను సెప్టెంబర్ 15 నుండి నవంబర్ చివరి వారం వరకు మనం విత్తుకోమని చెప్పడం జరుగుతుంది. ఎస్, రైతు మిత్రులారా, రామాంజనేయులు గారు చెప్తుంది వింటున్నారు కదా. మీకు వేరుశనగ పంటకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. సార్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. సార్, ఇంకొకటి, ఇప్పుడు తెలంగాణలో అనేక రకాల నేలలు ఉన్నాయి కదా సార్, మరి అక్కడ ఏ నేలలు శ్రేష్టమైనవి అంటే ఏం చెప్తారు వేరుశనగకు సంబంధించి? ఇప్పుడు మనకు వేరుశనగకు సంబంధించి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీనికి సంబంధించిన కాయలు భూమి లోపల తయారవుతాయి. సో కాయలు భూమి లోపల తయారైనప్పుడు మనకు తేలికపాటి నేలలు అయితే బాగుంటాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఇట్లా తేలికపాటి భూములు కానివ్వండి, ఎర్ర నేలలు కానివ్వండి, చల్కా భూములు కానివ్వండి, నల్లరేగడి భూములు కానివ్వండి, అట్లా వివిధ రకాలైన నేలలు ఉన్నాయి. కాకపోతే వేరుశనగకు సంబంధించి కాయ బాగా అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా కోత సమయంలో రైతుకు ఈజీగా కోత రావడానికి, మంచి దిగుబడి రావడానికి మనకు తేలికపాటి నేలలు అయితే శ్రేష్టం. తేలికపాటి నేలలు అంటే ఎర్ర భూములు, అదేవిధంగా ఎర్ర చల్కా భూములు, తర్వాత గరప నేలలు, ఈ విధంగా అంటే తేలికపాటి నేలలు, ఇసుక నేలలు, ఇటువంటి నేలలన్నింటిలో కూడా మనం వేరుశనగ లాభదాయకంగా పండించుకోవచ్చు. అదే మీరు నల్లరేగడి భూముల విషయానికి వస్తే ఏమవుతుందంటే, కోత కోసే సమయంలో చాలా వరకు కాయలు భూమి లోపల ఉండిపోయే అవకాశం ఉంటుంది. అంటే అది సులువుగా బయటికి రాదనమాట. కాబట్టి ఎర్ర చల్కా భూములు, తేలికపాటి భూముల్లోనే ఇది ఎక్కువగా మనం శ్రేష్టంగా చెప్తాం. ఓకే, మీరు ఇప్పుడు చెప్పినటువంటి నేలల్లోనే రైతు మిత్రులు సాగు చేద్దాం అనుకున్నారనుకోండి. కాకపోతే నేలను తయారు చేసుకోవడం చాలా ముఖ్యం కదా. పంట బాగా పండాలంటే నేల సరైనది ఉండాలి. కాబట్టి నేలను ఎలా తయారు చేసుకోమంటారు, మీరేం చెప్తారు? యాసంగిలో పండించే రైతులు నేలను తయారు చేసుకోవడం అనేది 2-3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే వానాకాలంలో రైతు ఎటువంటి పంట వేశారు, లేదా పంట వేయలేదా. ఉదాహరణకు పంట వానాకాలంలో వేయలేదు అనుకుందాం. అటువంటి నేలలను రైతులు తయారు చేయడం ఈజీగా ఉంటుంది. అంటే ఒక 2 సార్లు కల్టివేటర్ సహాయంతో దున్ని, తర్వాత ఒకసారి రొటోవేటర్ సహాయంతో దున్నితే సరిపోతుంది. అలా కాకుండా ఉదాహరణకు మన రాష్ట్రంలో వానాకాలంలో మొక్కజొన్న కానీ, జొన్న కానీ, పెసర కానీ, మినుము కానీ, ఇలాంటి లేక ప్రొద్దుతిరుగుడు కానీ ఇట్లాంటి పంటలు వేసినప్పుడు ఆ యొక్క పంట అవశేషాలను మొట్టమొదటిగా తొలగించాలి. లేదా రోటోవేటర్ సహాయంతో కానీ, రోటరీ మల్చర్ సహాయంతో కానీ పొలంలో కలే దున్నుకోవాలి. ఆ తర్వాత అది మురిగిన తర్వాత మాత్రమే మనము కల్టివేటరు ఒక 2 సార్లు రొటోవేటర్ సహాయంతో భూమిని తయారు చేసుకొని మనం యాసంగిలో వేరుశనగ వేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే వేరుశనగ వేసే రైతులు పొలంలో అనేది మంచి, అంటే మెత్తటి మట్టిలాగా ఉండే విధంగా తయారు చేసుకోవాలి. మట్టి పడ్డలు ఎక్కువగా ఉన్నట్లయితే వేరుశనగ మొలక అనేది కొద్ది వరకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఆంగ్లంలో అయితే ఫైన్ టెక్చర్ అంటాము. అంటే మన ట్రాక్టర్తో లాగబడే కల్టివేటర్, రోటోవేటర్ సహాయంతో ఎటువంటి మట్టి పెడ్డలు లేకుండా మంచి మట్టి తయారయ్యే విధంగా, మెత్తటి మట్టి తయారయ్యే విధంగా మనము పొలాన్ని తయారు చేసుకోవాల్సి వస్తుంది. అలా చేసినప్పుడు విత్తనం వేయటానికి కానీ, లేదా కోత కోసేటప్పుడు కాయలను మనం కోత కోయడానికి కానీ సులువుగా ఉంటుంది. లేదంటే ఈ మొలక శాతం దెబ్బతినడము, అదేవిధంగా మొక్క పెరుగుదల దెబ్బతినడము, కోత కోసే సమయంలో కోతకు కొన్ని రకాల సమస్యలు రావడం జరుగుతుంది. ఓకే, రామాంజనేయులు గారు, మామూలుగా ఇప్పుడు వేరుశనగ పంట అంటే నూనె గింజల పంట కిందకి వస్తుంది అంటారు కదా. అంటే దానిలో అసలు ఈ నూనె శాతం ఎంత ఉంటుంది? ఒకసారి అసలు వేరుశనగ పంటకు సంబంధించి వివరాలు చెప్పరు సార్? మనకు చాలా రకాల పంటలు ఉన్నాయి. అందులో వేరుశనగ చూసుకున్నట్లయితే ఇది నూనె గింజల కేటగిరీకి సంబంధించిన పంట అవుతుంది. సో వీటిలో ఏంటంటే మనము కాయలలో విత్తనం, ఆ విత్తనంలో మనకు 48 నుంచి 50% నూనె ఉంటుంది. అంటే మనము ఒకవేళ 100 కిలోల గింజలను గనక
మన ఆయిల్ మిల్లో పట్టించినట్లయితే 48 నుంచి 50 కిలోల నూనె రావడం జరుగుతుంది. సో కాబట్టి మనం 48 నుంచి 50% వరకు నూనె ఉందని చెప్తాం. ఓకే, ఇప్పుడు ఒక రైతు మన వేరుశనగ పంటను వేద్దాం అనుకున్నారనుకోండి, 1 ఎకరం మన లెక్క తీసుకుందాం. 1 ఎకరం తీసుకుంటే ఎంత అంటే మనకు విత్తనం ఎంత వాడాలి, అసలు దానికి సంబంధించి ఎక్కడ దొరుకుతుంది, ఎంత కాస్ట్ ఉంటుంది, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా రైతు మిత్రులకి. ఒకసారి అది క్లారిటీ ఇవ్వండి సార్. మన తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండించే రైతులకు కొన్ని రకాల విత్తనాలు లభ్యమవుతున్నాయి. అంటే ఎటువంటి రకాలను వేసుకోవాలనేది చాలామంది రైతులకు ప్రప్రథమంగా వచ్చే సందేహం. సో మొట్టమొదటిగా రకాల ఎంపిక చూసుకున్నట్లయితే మన రాష్ట్రానికి, మన తేలికపాటి భూములకు పనికి వచ్చే రకాలు చూసుకున్నట్లయితే ఎక్కువ భాగము K6 అంటే K6 అని చాలా ప్రాచుర్యంలో ఉంది, K6 అంటాము. అదేవిధంగా K9, దాంతోపాటుగా ICGV 93114, తర్వాత విశిష్ట, ధరణి, ప్రగతి, నిత్యహరిత, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి K1812, ఈ విధంగా అనేక రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి నుంచి కనుక చూసుకున్నట్లయితే 4 రకాలు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. విశిష్ట, ప్రగతి, నిత్యహరిత, ధరణి, ఈ 4 రకాలు కూడా దాదాపుగా వీటి ధర వచ్చేసి 1 క్వింటాలు కాయకు 12,000 రూపాయలు ధర ఉంటుంది. అదే గనక మంచి నాణ్యమైన బ్రీడర్ విత్తనం కావాలంటే 1 క్వింటాలు కాయకు 17,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో పాటుగా కదిరి పరిశోధనా స్థానంలో, వ్యవసాయ పరిశోధనా స్థానం కదిరిలో K1812 అనే రకం లభ్యమవుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో గనక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ దగ్గర K6 అదేవిధంగా K1812 అనే ఈ 2 రకాలు లభ్యమవుతున్నాయి. ఈ తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ దగ్గర క్వింటాలు కాయకు దాదాపు 10,155 రూపాయలు ధర ఉంటుంది. సో ఈ విధంగా రైతులకు ఎక్కడైతే వీలవుతుందో, ఎక్కడైతే వాళ్ళకు సులువుగా అందుబాటులో ఉంటాయి, అక్కడి నుంచి రైతులు మంచి విత్తనం తీసుకొచ్చి నాటుకోవచ్చు. తర్వాత ఇక మనం మెలకువల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎకరాకి ఎంత వేయాలి సార్, అంటే ఎంత డిస్టెన్స్? ఈ యొక్క రకాలు, ఇప్పుడు మనం చెప్పుకున్న రకాలు ఏవైతే ఉన్నాయో 1 ఎకరానికి ఎంత మోతాదులో వాడాలి అనేది ఇక్కడ ఒక సమస్య. వానాకాలంతో పోలిస్తే యాసంగిలో మనకు ఎక్కువ మోతాదులో విత్తనం అవసరమవుతుంది. 1 ఎకరానికి ఇందాక చెప్పిన రకాలన్నిటి కూడా కాయలైతే 120 కిలోలు, అదే గనక గింజలైతే అంటే విత్తనం అయితే 80 కిలోలు మనకు కావాల్సి వస్తుంది. ఇందాకనే చెప్పుకున్న విధంగా తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ దగ్గర అయితే క్వింటాలు కాయకు 10,155 రూపాయలు, పరిశోధనా స్థానాల్లో లభించేదైతే దాదాపుగా క్వింటాలు కాయకు 12,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా రైతులు ఎక్కడ వీలైతే అక్కడ మంచి నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకొని సాగు చేయవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఏ పంటకైనా విత్తన శుద్ధి మంచిది అని చెప్తుంటారు కాబట్టి ఇప్పుడు వేరుశనగ పంటకు సంబంధించి విత్తన శుద్ధి చేయాలంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? మిగతా అన్ని పంటల మాదిరిగానే వేరుశనగకు కూడా విత్తన శుద్ధి అనేది చాలా అవసరమై ఉంటుంది. ఎందుకంటే విత్తన శుద్ధి చేయలేదనుకోండి, పంట వేసిన తర్వాత చాలా రకాల పురుగులు, వ్యాధులు రావటం వలన రైతులు ఎక్కువగా నష్టపోతారు. అంటే అప్పుడు పురుగులు, వ్యాధులు వచ్చిన తర్వాత ఖర్చు, అంటే మనకు పిచికారీ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. మందులకు ఖర్చు పెట్టాలి, పిచికారీ మనుషులకు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో మనము పంట వేసినప్పుడు ఎక్కువ ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము పంట వేయడానికి ముందుగానే విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి వలన ఏంటంటే కేవలం విత్తనం ఒక 80 కిలోల 100 కిలోల విత్తనానికి మాత్రమే శుద్ధి చేస్తాం. కాబట్టి తక్కువ మందు మోతాదుతోనే, తక్కువ ఖర్చుతోనే మనము పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ విత్తన శుద్ధి అనేది మిగతా పంటల మాదిరిగానే కొన్ని రకాల
ప్రభావాలను అంటే కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని మనం విత్తన శుద్ధి చేయాలి. అంటే ఉదాహరణకు ఏదేని ప్రాంతంలో వేరుశెనగ వేసినప్పుడు అక్కడ వేరు పురుగు గనక ఎక్కువగా వస్తుంది అని అనుకున్నట్లయితే కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ అనే మందును విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసి విత్తనం వేసుకోవాలి. అదేవిధంగా వరి మాగాణుల్లో కానివ్వండి లేదా ఏదేని ప్రాంతంలో మొట్టమొదటిసారి వేరుశెనగ వేసే రైతులు ఉన్నట్లయితే అక్కడ నత్రజని స్థిరీకరణకు రైజోబియం కల్చర్ను ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల చొప్పున రైజోబియం కల్చర్ను పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా మనకు కొన్ని రకాల కుళ్ళు తెగులు అంటే కాండం కుళ్ళు తెగులు, నేల ద్వారా సంక్రమించే తెగులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఈ కాండం కుళ్ళు వైరస్ తెగులు, వేరుకుళ్ళు ఇట్లాంటి తెగుళ్ళు వస్తాయి. కాబట్టి వాటిని ముందే అరికట్టాలనుకున్నప్పుడు కొన్ని రకాల మందులు మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. అంటే ఉదాహరణకు 1 గ్రాము టెబుకొనజోల్ 1 కిలో విత్తనానికి అంటే 1 కిలో విత్తనానికి చొప్పున 1 కిలో విత్తనానికి 1 గ్రాము టెబుకొనజోల్ చొప్పున మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని రకాల రసం పీల్చే పురుగులు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఎక్కువగా వస్తాయనుకున్న ప్రాంతాల్లో ఇమిడాక్లోప్రిడ్ 7 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి కూడా చేసుకోవచ్చు. అయితే మరి ఏదేని ప్రాంతంలో వివిధ రకాల సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే మొట్టమొదటగా అంటే అన్ని రకాల పురుగు మందులు లేక శిలీంద్రనాశన మందులు రైజోబియం కల్చర్ అన్ని గనక అవసరం అనిపించినప్పుడు ఏదైనా ప్రాంతంలో మనం మొట్టమొదటిగా ఈ యొక్క పురుగు మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత శిలీంద్రనాశనంతో విత్తన శుద్ధి చేయాలి. చివరగా రైజోబియం కల్చర్ను పట్టించి ఒక అరగంట సేపు మనం ఆ విత్తనాన్ని నీడలో ఆరబెట్టి తర్వాత విత్తనాన్ని పొలంలో వేసుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు ఒక విధంగా పురుగులు కానివ్వండి, శిలీంధ్రాలుగా కానివ్వండి అంటే చీడపీడలు మొత్తం అదేవిధంగా మన నత్రజని స్థిరీకరణ కానీ జరగడం జరుగుతుంది. సో ఈ విధంగా తక్కువ ఖర్చుతోనే విత్తన శుద్ధి చేసుకుంటే రైతులకు ఖర్చు తగ్గించుకొని అధిక ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే రామాంజనేయులు సార్, మరి ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు విత్తన శుద్ధి అయిపోయింది, విత్తనాన్ని నాటుకోవాలి అనుకున్నారు, ఎంత దూరంలో నాటుకోవాలి అనే దానికి సంబంధించి ఏదైనా క్లారిటీ ఉంటుందా? విత్తనము మనము అంటే ప్రతి పంట లాగానే ఈ వేరుశెనగ పంటకు ఎంత దూరంలో విత్తుకోవాలని నిర్దేశించబడింది. మనము వానాకాలంలో అయితే వరుసల మధ్య 1 అడుగు అంటే 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోమని చెప్తాం. అదే యాసంగిలో గనక చూసినట్లయితే ఈ యొక్క స్పానిష్ గుత్తి రకాలు అంటే నేను ఇందాక చెప్పిన ఆల్మోస్ట్ అన్ని రకాలకు 22.5 సెంటీమీటర్లు వరుసల మధ్యలో, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. అంటే చదరపు మీటర్కు 44 మొక్కలు వస్తాయి. అదే గనక కొన్ని బోల్డ్ సీడ్ అంటే పెద్ద కాయలు ఉంటాయి అంటే పెద్ద విత్తనం ఉంటుంది, దానికి మాత్రము వరుసల మధ్య అడుగు అంటే 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకుంటే మనకు చదరపు మీటర్కు 28 మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. సో ఈ విధంగా మనము ఎంపిక చేసుకున్న రకాన్ని బట్టి విత్తే దూరం అనేది నిర్దేశించబడుతుంది. ఓకే, ఇప్పుడు విత్తనం వేసేటువంటి పద్ధతులు కూడా అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అంటే ఎందులో వేస్తే లాభం ఎక్కువగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం రావడమే మనకు ఫైనల్ రిజల్ట్ కాబట్టి ఏ పద్ధతి అయితే బాగుంటుందని మీరు అనుకుంటారు? వేరుశెనగను సాంప్రదాయంగా వివిధ పద్ధతుల్లో వేస్తున్నారు. ఇప్పుడు ఆ పద్ధతులన్నీ కొద్దిగా మారుతూ ఉన్నాయి. ఉదాహరణకు సాంప్రదాయంగా చూసుకున్నట్లయితే నాగటి చాల్లో వేయడం అంటే ఎద్దులతో లాగబడే నాగలు ముందు వెళ్తుంటే ఆ ఏర్పడిన వరుసలో వెనకాల మనుషులు వేసుకుంటూ పోవడం అంటే దీన్ని ఆంగ్లంలో బిహైండ్ ది ప్లవ్ అంటారు. లేదా ఎద్దులతో లాగబడే గొర్రుతో కూడా రైతులు చాలా రోజుల నుంచి వేస్తుంటారు. ఇప్పుడు కూడా కొంతమంది రైతులు వేస్తున్నారు. ఇప్పుడు అందుబాటులోకి 2 రకాల పద్ధతులు వచ్చాయి. అంటే ఇందాక చెప్పినవేమో సాంప్రదాయ పద్ధతిలో రైతులు వేసేవి. ఇప్పుడు కొత్తగా మనకు యాంత్రీకరణ అనేది ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో ఇప్పుడు 2 రకాల పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి ఏంటంటే
సీడ్ కమ్ ఫర్టి డ్రిల్ అంటే విత్తనము మరియు ఎరువు రెండు కూడా ఒకటేసారి వేయటానికి పనికొచ్చే సీడ్ డ్రిల్. అంటే ఇది ట్రాక్టర్తో లాగబడే సీడ్ కమ్ ఫర్టి డ్రిల్ అంటాం. ఈ యొక్క యంత్రముతో ఏంటంటే ఇందులో 2 రకాల ట్యూబులు ఉంటాయి. ఒక ట్యూబ్లో నుండి మొదటగా ఎరువు పడుతుంది ఎక్కువ లోతులో, ఆ తర్వాత తక్కువ లోతులో విత్తనం పడుతుంది. కాబట్టి ఎరువు అదేవిధంగా దాని తర్వాత విత్తనం 2 పనులు సైమల్టేనియస్గా అంటే ఒకటేసారి జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఏంటంటే 2 పనులు ఒకటే ఆపరేషన్లో మనము మిళితమై ఉన్నాయి కాబట్టి రైతుకు ఖర్చు తగ్గుతుందన్నమాట. కాబట్టి తక్కువ కాలంలో 2 పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన భూమిలో తడి కూడా తొందరగా ఆరిపోకముందే మనం ఈ విత్తనం వేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు బ్రాడ్ బెడ్ అప్లికేషన్ అంటే ఇప్పుడు ఎత్తైన నారుమడులు అంటాం, ఎత్తైన మడులు పద్ధతి. బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో మేకర్ అని ఒక యంత్రం ఉంది, అది కూడా ట్రాక్టర్తో లాగబడుతుంది. ఈ బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రోలో ఏంటంటే మనం మొదటగా పొలాన్ని బాగా మెత్తగా తయారు చేసుకొని తర్వాత ఈ బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో ఇంప్లిమెంట్ అంటే యంత్రాన్ని కనుక నడిపించినట్లయితే ఈ యొక్క బెడ్ యొక్క మందం వచ్చేసి 120 సెంటీమీటర్లు అంటే 4 అడుగులు 4 ఫీట్లు 4 అడుగులు ఉండే విధంగా, ఈ యొక్క మడి ఎత్తు 15 సెంటీమీటర్లు అంటే అర అడుగు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ మడికి మధ్యలో ఈ బ్రాడ్ బెడ్కి మధ్యలో 1 అడుగు గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మనము ఇంప్లిమెంట్ని డిజైన్ చేసుకొని కాలిబ్రేషన్ చేసుకొని యంత్రాన్ని కనుక నడిపినట్లయితే ఎత్తైన మడులు తయారు కావడము, దాంతోపాటుగా విత్తనము మరియు ఎరువు కూడా 2 ఒకటేసారి పని పూర్తి చేయడానికి వీలవుతుంది. అంటే ఒక యంత్రముతోనే ఒకటి బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో 2 పనులు అవుతాయి. అంటే ఒకటి బ్రాడ్ బెడ్ మరియు కాలువ, రెండవది విత్తనం, మూడవది ఎరువులు వేయడం. ఈ 3 పనులు కూడా ఒకటే యంత్రంతో చేయడానికి వీలవుతుంది. ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే సాధారణ పద్ధతిలో 80 కిలోల విత్తనం అవసరమైతే ఈ పద్ధతిలో కేవలం 60 కిలోల విత్తనం మాత్రమే అవసరం అవుతుంది. అంటే 3 పనులు ఒకటేసారి చేయడము, 4వది తక్కువ విత్తనంతోనే ఎకరం పూర్తి చేయడం. ఈ విధంగా చేసినప్పుడు ఖర్చు తక్కువతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు ఎక్కువ లాభం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి భూముల్లో మంచి పొలం తయారు చేసి బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో గనక చేసి ఈ యొక్క పద్ధతి వాడినట్లయితే చాలా బాగుంటుంది. ఇది అందుబాటులో లేని రైతులు కనీసము విత్తనము మరియు ఎరువు వేసే సీడ్ కమ్ ఫర్టి డ్రిల్ దాంతో కూడా వేసినా కూడా బాగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు పంట మంచిగా రావాలంటే సరైన ఎరువులు, సరైన మోతాదు, సరైన టైం ఎరువులకు సంబంధించి చాలా కీలకం. కాబట్టి ఎరువులు ఎలా వాడాలి ఒకసారి చెప్పండి సార్ దీనికి సంబంధించి. ఈ వేరుశెనగ పంట అనేది లెగ్యూమ్ జాతికి సంబంధించిన పంట కాబట్టి ఈ యొక్క పంటకు ఎక్కువ మొత్తంలో ఎరువులు అవసరం లేదు. అంటే ఉదాహరణకు మనకు మొక్కజొన్న కానివ్వండి, ప్రత్తి కానివ్వండి, చెరకు కానివ్వండి, ఇట్లా అటువంటి పంటలకు ఎంత మోతాదులో వాడతాం అంత మోతాదు మనకి ఇక్కడ అవసరం ఉండదు. ఎందుకంటే ఇది లెగ్యూమ్ జాతి పంట, నత్రజనిని తయారు చేసుకుంటుంది కాబట్టి. అయితే ఈ పంటకు కూడా కొంత మోతాదులో ఎరువులు అనేది అవసరం అవుతాయి. ఈ ఎరువులు అనేటివి ఏంటంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి సేంద్రియ ఎరువులు, రెండవది రసాయనిక ఎరువులు. సేంద్రియ ఎరువులు కనుక చూసుకున్నట్లయితే ఒకటి పశువుల ఎరువు అంటే 3 నుంచి 4 టన్నులు ఎకరానికి మనకు అవసరం అవుతుంది. అంటే ఒక ట్రాక్టర్ వచ్చేసి 2 టన్నుల బరువు వస్తుంది. అట్లా 2 ట్రాక్టర్లు వేసుకుంటే 4 టన్నులు పశువుల ఎరువు ఒక ఎకరానికి మనం వెదజల్లి కలియ దున్నుకోవాలి. మన రాష్ట్రంలో ఏంటంటే పశువుల ఎరువుతో పాటుగా కోళ్ళ ఎరువు అనేది అంటే మనకు కోళ్ళ ఫారంలు చాలా ఉన్నాయి కాబట్టి కోళ్ళ ఎరువు కూడా బాగా అందుబాటులో ఉంది. కోళ్ళ ఎరువు కనుక చూసుకున్నట్లయితే కేవలం 1.5 టన్ అయితే మనకు ఎకరానికి సరిపోతుంది. ఇది మనము విత్తనం వేయటానికి ముందే 10-15 రోజుల ముందే పొలంలో వెదజల్లి కలియ దున్నుకొని పొలాన్ని రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత రసాయనిక ఎరువులు విత్తనం వేసేటప్పుడు ఇందాకనే మనం చెప్పుకున్నాము, విత్తనము మరియు ఎరువు వేసే యంత్రం సీడ్ కమ్ ఫర్టి డ్రిల్ లేక బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో మేకర్
ఈ రెండిట్లో ఏదో యంత్రంతో సహాయంతో మనము రసాయనిక ఎరువులు కూడా వేయడానికి ఆస్కారం ఉంది. అయితే రసాయనిక ఎరువులను ఎటువంటి మోతాదులో, ఎంత మోతాదులో వేసుకోవాలి అనుకున్నప్పుడు మొట్టమొదటగా 20 కిలోల యూరియా, 30 కిలోల భాస్వరము, 20 కిలోల యూరియా, 30 కిలోల పొటాషు, 100 కిలోల సూపర్ ఫాస్ఫేటు, ఈ యొక్క మూడిటి మిశ్రమాన్ని మొదటిసారిగా వేసుకోవాల్సి వస్తుంది. పంట 30 రోజుల సమయానికి వచ్చినప్పుడు 15 కిలోల యూరియా మాత్రమే వేయాల్సి వస్తుంది. అంటే ఈ యాసంగిలో నత్రజనిని యూరియా రూపంలో 2 సార్లు వేస్తాం. అదే వానాకాలంలో అయితే కేవలం మొదటిసారి మాత్రమే వేస్తాం. కాబట్టి రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మొదటిసారి యూరియా వేసినప్పుడు 20 కిలోలు, రెండవసారి యూరియా వేసినప్పుడు కేవలం 15 కిలోలు మాత్రమే వేస్తే సరిపోతుంది. ఇది మనకు నత్రజని, భాస్వరము, పొటాష్ సంబంధించిన ఎరువుల పరిమాణం. ఇది మొదటిసారి వేసుకుంటాం, దుక్కులను వేసుకుంటాము. అదే ఇందాక చెప్పినట్టుగా 2 రకాల యంత్రాలతో వేస్తే విత్తనంతో పాటు ఎరువు కూడా వేయడం వల్ల మనకు ఖర్చు తగ్గుతుందన్నమాట. ఓకే, ఒకసారి పురుగుల గురించి మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే అవి చేసే నష్టం అంతా ఇంత కాదు కాబట్టి. అసలు వేరుశనగ పంటకు సంబంధించి ఎలాంటి పురుగులు ఆశిస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి, వాటి నుంచి బయటపడాలంటే రైతులు ఏం చేయాలి? ఒకసారి పురుగుల గురించి క్లియర్గా చెప్పండి సార్. ఈ వేరుశనగలో పురుగుల యాజమాన్యం, అదేవిధంగా వ్యాధుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ఈ రెండిటి విషయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మనం మొదట్లోనే చెప్పుకున్నాము, ఈ యొక్క చీడపీడలకు సంబంధించి విత్తన శుద్ధి మొట్టమొదటిగా చేసుకోవాలి. అంటే 1 గ్రాము టెబుకొనజోల్ మందుతో విత్తన శుద్ధి చేసుకుంటే కొన్ని రకాల కుళ్ళు తెగుళ్ళు రాకుండా ఉంటాయి. అంటే మనం కాండం కుళ్ళు తెగులు కానీ, వేరు కుళ్ళు తెగులు కానీ ఇట్లాంటివన్నీ రాకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా రసం పీల్చే పురుగుల బెడద నుండి పంటను కాపాడుకోవాలంటే మనం ఇమిడాక్లోప్రిడ్ 7 మిల్లీలీటర్లు కిలో విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వేరు పురుగు రాకుండా ఉండాలి అనుకున్నప్పుడు దాదాపుగా 6.5 మిల్లీలీటరు క్లోరోపారిఫాస్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇది చీడపీడల యాజమాన్యంలో మొదటి మెట్టు. అంటే విత్తన శుద్ధి అనేది తక్కువ ఖర్చుతోనే మనము చీడపీడలను ఎట్లా తగ్గించుకోవచ్చు. పూర్తిగా నివారించడం అనేది వీలు కాదు, కొద్ది వరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే పంట వేసిన తర్వాత ఎటువంటి పురుగులు వస్తాయి అనే విషయానికి వస్తే, మొట్టమొదటిగా మనకున్న సమస్య ఏంటంటే రసం పీల్చే పురుగులు. అంటే తామర పురుగులు కానివ్వండి, పచ్చ దీప పురుగులు కానివ్వండి, పేనుబంక. మొట్టమొదటిగా ఈ యొక్క తామర పురుగులు, పచ్చదీప పురుగులు విషయానికి వస్తే వీటి నివారణకు మనకు మోనోక్రోటోఫాస్ కానీ, ఎసిఫేట్ కానీ, అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ ఈ మందులను పిచికారీ చేసుకోవాలి. అదే పేనుబంక విషయానికి వస్తే మనకు ఎసిఫేట్ అనే మందు ఉంది. ఇది 1.5 గ్రాముల లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకొని దీన్ని చేసుకోవచ్చు. కాకపోతే రసాయన మందులు పిచికారీ చేయడానికంటే ముందు మనము రైతులకు చాలా సులువైనది, తక్కువ ఖర్చుతో కూడుకునేది ఏంటంటే పసుపు రంగు, నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవడం. ఎకరానికి ఒక 20 చొప్పున పసుపు రంగు అట్టలు కానీ, నీలి రంగు జిగురు అట్టలు కనుక పొలంలో అక్కడక్కడ ఏర్పాటు చేసినట్లయితే ఈ పురుగులన్నీ పోయి ఆ యొక్క జిగురు అట్టకు అంటుకోవడం వలన వాటి యొక్క జనాభా తగ్గిపోయి పంట మీద యొక్క నష్టం అనేది బాగా తగ్గుతుంది. అదేవిధంగా రసాయనాలు పిచికారీ చేయాల్సిన అవసరం కూడా బాగా తగ్గిపోతుంది. ఒకవేళ చేసిన 1-2 పిచికారీలతోనే మనం వీటిని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఈ యొక్క రసం పీల్చే పురుగుల నివారణకు మనము లైట్ ట్రాప్స్ అంటాం. అక్కడక్కడ గనక కొన్ని రకాల బల్బ్స్, అదేవిధంగా దాని కింద తొట్టి లాంటిది, నీటితో కూడిన తొట్టి గనక ఏర్పాటు చేసినట్లయితే రాత్రిపూట ఆ లైట్ వెలుగుతున్నప్పుడు ఈ రసం పీల్చే పురుగులు వచ్చి పడిపోయి ఆ నీళ్ళల్లో పడిపోయి చనిపోతాయి. సో ఆ విధంగా కూడా మనము కొద్ది వరకు రసాయనాలను వాడకుండానే ఈ యొక్క పురుగుల నుండి పంటను కాపాడుకోవచ్చు. దీంతో పాటుగా పంట మార్పిడి చేసుకోవడము, తర్వాత వేరుశెనగ వేసినప్పుడు పొలంలో అక్కడక్కడ అంటే ప్రతి 40 వరుసల తర్వాతనో
లేకుంటే బార్డర్లో కానీ ఈ ఎత్తుగా పెరిగే మొక్కలు అంటే ఉదాహరణకు జొన్న కానీ సజ్జ కానీ ఇలాంటి ఎత్తుగా పెరిగే మొక్కలను పంట కనుక వేసినట్లయితే ఈ రసం పీల్చే పురుగుల బెడద నుండి వేరుశనగను కొద్ది వరకు కాపాడుకోవచ్చు. ఈ విధంగా మనము అంటే రసాయనేతర పద్ధతులను వాడి కూడా మనము ఈ యొక్క రసం పీల్చే పురుగులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మనకు ముఖ్యమైన సమస్య ఏమొస్తుందంటే ఒకటి ఆకు ముడత పురుగు అని ఉంటుంది. అంటే ఇది ఆకుని బాగా మడత పెట్టేసి లోపల ఉండి మొత్తం తినేస్తుంటుంది అన్నమాట. తద్వారా ఆకుల యొక్క పత్రహరితాన్ని హరించేసి తర్వాత దిగుబడి మీద ప్రభావం చూపుతుంది. సో వీటికి మనము ఏం చేయాలంటే ఎసిఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేయడం కానీ క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్ల లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు ఈ ఆకుముడత పురుగును మనం సులువుగా నివారించడానికి వీలవుతుంది. ఆ తర్వాత మనకున్న ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ ప్రస్తుత కాలంలో బాగా రైతులు ఇబ్బంది పడేది స్పోడోప్టెరా అంటే లద్దె పురుగు అంటాం తెలుగులో. ఈ లద్దె పురుగు వలన ఏమవుతుందంటే ఇవి పగటిపూట కంటే రాత్రిపూట పంట మీద దాడి చేసి ఎక్కువ భాగంలో నష్టపరుస్తాయి. ఆకులన్నిటినీ జల్లెడాకులాగా తయారు చేస్తాయి. గుంపులుగా వచ్చి ఆకులను తినేస్తుంటాయి. తద్వారా పత్రహరితం కోల్పోయి తర్వాత మనకు కాయ యొక్క దిగుబడి పైన బాగా ప్రభావం చూపుతుంది. ఇవి రాత్రిపూట బయటకు వచ్చి నష్టాన్ని కలగజేయడం వల్ల రైతులు ఉదయం సమయంలో వీటిని గమనించలేరు. కానీ రాత్రిపూట వచ్చి మన పంట నష్టపరుస్తున్నప్పుడు పంట మీద మాత్రమే గుర్తులు కనపడతాయి. కాబట్టి ఈ విధంగా కనపడినప్పుడు లద్దె పురుగు అని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి 2-3 రకాల పద్ధతులను అవలంబించాలి. మొట్టమొదటగా రసాయనేతర మందులు అంటే పద్ధతులు రసాయనాలు వాడకుండా ఎటువంటి పద్ధతులు వాడాలి. ఈ మధ్యకాలంలో చాలా ప్రాంతాల్లో మార్కెట్లో లింగాకర్షక బుట్టలు బాగా విరివిగా దొరుకుతున్నాయి. అంటే ఇది లింగాకర్షక బుట్ట అనేది ప్రతి పురుగుకు స్పెసిఫిక్గా ఉంటుంది. ఒక లింగాకర్షక బుట్టలో ఉన్న ఫెర్మోన్ కెమికల్ ల్యూర్ అనేది వేరే పురుగుకు పనిచేయదు. కాబట్టి మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు రైతులు చాలా స్పష్టంగా వాళ్ళని అడగాలి. అంటే లద్దె పురుగు వేరుశెనగలో లద్దె పురుగు నివారణకు పనికి వచ్చే లింగాకర్షక బుట్టలు కావాలని అడగాలి. ఈ యొక్క బుట్టలు ఏంటంటే ఒక 8 నుండి 10 గనక పొలంలో ఏర్పాటు చేసినట్లయితే ఈ లద్దె పురుగు యొక్క జనాభా అనేది 50% వరకు తగ్గిపోతుంది. అంటే ఈ లద్దె పురుగుకు సంబంధించిన మగ పురుగులన్నీ వచ్చి ఆ లింగాకర్షక బుట్టలో పడడం వలన మనం పంట మీద నష్టం అనేది బాగా తగ్గిపోతుంది. ఇది కేవలము ₹30 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ఎకరానికి ₹240 మాత్రమే ఖర్చు అవుతాయి. దానిని ఏర్పాటు చేయడానికి ఇంకొక ₹100 అనుకున్న దాదాపుగా ₹300 నుంచి ₹350 మాత్రమే ఒక ఎకరంలో మనం వీటిని ఏర్పాటు చేసుకొని లద్దె పురుగుల యొక్క జనాభాను వీలైనంత వరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటుగా ఈ పక్షి స్థావరాలు అంటారు, అంటే పంగకర్రలు. ఈ యొక్క పక్షి స్థావరాలను మన పొలంలో కానీ పొలం దగ్గర కానీ ఉండే చెట్ల యొక్క కొమ్మలను విడిచేసి యొక్క పక్షి స్థావరాలను అక్కడక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఎకరానికి 20 చొప్పున కనుక పంగకర్రలను కనుక ఏర్పాటు చేసినట్లయితే ఈ మనకు సాధారణంగా ఉండే పక్షులు ఆ పంగకర్రల పైన కానీ లేదా మనం వేసే సజ్జ జొన్న పంట పైన కానీ కూర్చొని ఈ యొక్క పురుగులను తినడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా కూడా ప్రకృతి పరంగా కూడా మనం దానికి నివారణ చేయడానికి అంటే మనకు నష్టం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మూడో విషయానికి వస్తే ఏంటంటే పాయిజన్ బెయిట్ అంటాం, అంటే దాన్ని తెలుగులో విషపు ఎర అంటారు. దీనికి 5 కిలోల వరి తౌడు, 1/2 కిలో బెల్లము, 1/2 లీటరు మోనోక్రోటోఫాస్ వీటిని కలిపి ఉండలుగా తయారు చేసి సాయంత్రము బాగా పొద్దుపోయిన తర్వాత ఈ యొక్క పొలంలో అక్కడక్కడ గనక ఉంచినట్లయితే రాత్రిపూట ఎప్పుడైతే లద్దె పురుగులు బయటికి వస్తాయో అవి వచ్చి ఈ యొక్క విషపు ఎరను తినడం వల్ల అవి చనిపోతాయి. సో ఈ విధంగా కూడా మనము
రసాయన మందులను తగ్గించుకొని ఈ యొక్క పురుగు నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ఈ 3 పద్ధతులు కాకుండా చివరి అస్త్రంగా మాత్రమే మనం రసాయనాలను వాడాలి. అంటే దీంట్లో మనకు నోవాల్యురాన్ అనే ఒక మందు ఉంది. ఇది ఎకరంకు 200 మిల్లీలీటర్ల చొప్పున మనం పిచికారీ చేయాలి. లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు కూడా ఉంటుంది. ఇది దాదాపుగా 0.3 లీటర్ చొప్పున కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసినప్పుడు లద్దె పురుగును మనము వీలైనంత వరకు నియంత్రించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, వ్యాధుల గురించి ఇంకేమైనా చెప్తారా? వేరే రకంగా ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశం? మనం ఇప్పుడు పురుగుల గురించే మాట్లాడామండి. సో వ్యాధుల గురించి కూడా మాట్లాడాలి. సో ఈ వ్యాధుల విషయానికి వస్తే ఒకటి తిక్క ఆకుమచ్చ తెగులను ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు వచ్చినప్పుడు మనకు ఆకుల పై భాగమున కానీ కింది భాగమున కానీ నల్లటి రంగు మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే నల్లటి రంగు మచ్చలు ఏర్పడడం వలన ఈ పత్రహరితాన్ని కోల్పోతుంది పంట. తద్వారా మనకు పంట దిగుబడి పైన ప్రభావం కనపడుతుంది. సో దీన్ని మనము తగ్గించుకోవాలి, నివారించుకోవాలి అనుకున్నప్పుడు 1 గ్రాము టెబుకొనజోల్ 1 కిలో విత్తనానికి చొప్పున పట్టించి విత్తన శుద్ధి చేసుకోవడమే మనం మొదట్లో చెప్పుకున్నాము. దీనికి కూడా అవసరం అవుతుంది. మన పంట పైన ఈ యొక్క మచ్చలు కనపడడం ప్రారంభించిన తర్వాత దీనికి మనము టెబుకొనజోల్ కానీ లేక క్లోరోథలోనిల్ అనే ఈ రెండిట్లో ఏదైనా మందు ఒకటి పిచికారీ చేసి నివారించుకోవచ్చు. అంటే క్లోరోథలోనిల్ అంటే ఒక 2 గ్రాముల చొప్పున, టెబుకొనజోల్ అయితే 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. లేదా హెక్సాకొనజోల్ అనే మందును కూడా 2 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకొని ఈ యొక్క వ్యాధిని నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మనకు మొదలు కుళ్ళు తెగులు, వేరు కుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు అని ఒక 3-4 రకాల ఈ కుళ్ళిపోయే బాగా కుళ్ళు వచ్చి మొక్కలు చనిపోయే ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు మొదలు కుళ్ళు తెగులు, వేరు కుళ్ళు తెగులు చూసుకున్నట్లయితే మొదలు కుళ్ళు అన్నప్పుడు విత్తనము మొలకెచ్చి బయటికి రాగానే వేరుకి కాండంకి మధ్య భాగాన్ని మనం మొదలు అంటాము. అక్కడ ఈ కుళ్ళిపోయి మొక్క చనిపోవడం జరుగుతుంది. అంటే తొలి దశల్లోనే ఈ యొక్క సమస్య వస్తుంది. తొలి దశల్లోనే వస్తుంది కాబట్టి దీనికి మనం విత్తన శుద్ధి అనేది ఒక పరిష్కారం. టెబుకొనజోల్తో 1 గ్రాము చొప్పున విత్తన శుద్ధి చేయాలని మనం చెప్పుకున్నాం. దాంతోపాటుగా కార్బెండిజము ప్లస్ మ్యాంకోజెబ్ అనే 2 మందుల మిశ్రమాన్ని 2.5 గ్రాములు లీటర్ చొప్పున కలిపి మొక్క మొదలలో వేరు తడిచే విధంగా మనము డ్రెంచింగ్ అంటే పోసుకోవాలి. నేల తడిచే విధంగా పోసుకోవాలి. అట్లా పోసినప్పుడు ఈ యొక్క వ్యాధిని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే తొలి దశల్లోనే పంటను బాగా కోల్పోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ వేరుకుళ్ళు విషయానికి వస్తే ఈ వేరుకుళ్ళు ఏంటంటే పంట ఎదిగే కొద్దీ వేరు కుళ్ళిపోతూ ఉంటుంది, నల్లగా మారిపోతుంటుంది ఈ శిలీంధ్రాలు గనక ఎక్కువ భాగంలో వచ్చినట్లయితే. సో దీనికి ఏం చేయాలంటే ఈ యొక్క కార్బెండిజం అనే పొడి మందును 1 లేక 2 గ్రాముల చొప్పున నీళ్ళలో కలిపి, లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపి దాన్ని మళ్ళా వేరు తడిచే విధంగా మొక్క కింది భాగం తడిచే విధంగా మనము పోసుకోవాలి. అంటే ఒక బకెట్లో 15 లీటర్ల నీళ్లు పడితే 15 గ్రాముల మందు కలిపి ఆ వేరు తడిచే విధంగా పొలంలో పోయాలి. ఇది చాలామంది రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు కొద్దిగా సమస్యలు ఎక్కువ వస్తాయి. అయితే అటువంటి రైతులు ఏం చేయాలంటే, ఒకవేళ ఈ యొక్క వ్యాధి అనేది మీరు గమనించినప్పుడు కేవలం అక్కడక్కడ మాత్రమే వస్తే పొలంలో, ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఆ వ్యాధి కనపడుతుందో ఆ ప్రాంతంలో ఉన్న మొక్కకి దాని చుట్టూ ఉన్న మొక్కలకు మాత్రమే ఈ ద్రావణాన్ని మీరు పోయండి. మొత్తం పొలం 10 ఎకరాలంటే 10 ఎకరాలకి మనం చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్రాంతంలో ఏ మొక్కకు వచ్చిందో ఆ మొక్కకి దాని చుట్టూ ఉన్న మొక్కలకి 4-5 మొక్కలు గనక ఈ ద్రావణాన్ని పోస్తే అది మిగతా మొక్కలకు ప్రాకకుండా ఉంటుంది. మనకు అక్కడక్కడ మాత్రమే చేస్తాం కాబట్టి తక్కువ ఖర్చుతోనే పని అయిపోతుంది. ఈ విధంగా మనము ఈ 2 రకాల వ్యాధులను నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ దాన్ని నివారించలేకపోతే రైతులు భారీగా నష్టపోయే అవకాశం ఉంటుంది. తర్వాత పోతే ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు
ఇది ఒకటి తామర పురుగుల వలన వస్తుంది. సో ఈ తామర పురుగుల వలన వచ్చే కాండం కుళ్ళు వైరస్ తెగులు, అంటే తామర పురుగులు ఈ వైరస్ని వ్యాపింపజేస్తాయి. కాబట్టి దీనికి చేయాల్సిన పని ఏంటంటే మనకు ఇమిడాక్లోప్రిడ్ 7 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడము ఒకటి మొదట్లో చేయాలి. తర్వాత ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు కనుక పొలంలో పంట పైన కనపడినప్పుడు చూసినట్లయితే ఇదే ఇమిడాక్లోప్రిడ్ దాదాపుగా 0.3 నుంచి 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున మనం కలిపి పిచికారీ చేసుకోవాలి. అంటే ఎకరానికి 60 నుంచి 80 మిల్లీలీటర్ల మందును మనము పిచికారీ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాకనే మనం చెప్పుకున్నాము, ఈ తామర పురుగులకు కానీ పేనుబంకకు కానీ పచ్చ దీప పురుగులకు కానీ పసుపు రంగు జిగురు అట్టలు గనక ఒక 20 ఎకరానికి అక్కడక్కడ గనక మనం ఏర్పాటు చేసినట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులన్నీ జిగురట్టలకు అంటుకుంటాయి. తద్వారా దాని జనాభా తగ్గిపోతుంది. దాని వలన నష్టం కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం రైతుల పొలాలు గమనించినప్పుడు ఎక్కడైతే కలుపు నివారణ చర్యలు సరిగా చేపట్టలేదో అక్కడ వయ్యారిబామ కలుపు అనేది ఎక్కువగా వస్తుంది. అంటే తెల్లపూలు బాగా ఎక్కువగా వచ్చేది వయ్యారిబామ. వయ్యారిబామను ఎక్కడైతే సరిగా నివారించలేదో అక్కడ ఈ వైరస్ తెగులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పొలంలో ఈ యొక్క వయ్యారిబామ కలుపు ఎక్కడున్నా కూడా వేలతో సహా తీసివేయాలి. అది చాలామంది రైతులు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మనకు చీడపీడల యాజమాన్యంని రసాయనేతర పద్ధతులు, అదేవిధంగా చివరి అస్త్రంగా రసాయన మందులు వాడి మనము వీటిని నివారించుకొని దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇంతకుముందు వయ్యారిబామ కలుపు గురించి చెప్పారు కాబట్టి ఇంకేమన్నా కలుపు ముక్కలు వచ్చే అవకాశం ఉందా? వాటి యాజమాన్య పద్ధతులు ఎలా చేయాలి? ఇప్పుడు మనకు వేరుశనగలో విత్తనం వేసినప్పటి నుండి చివరి వరకు వివిధ రకాల కలుపు వస్తుంది. అయితే వయ్యారిబామ అనేది కొద్దిగా త్వరితగతిన పెరగడము, తెల్ల పూలు కావడం దాని వలన కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అది ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. కాకపోతే మనకు వేరే రకాల కలుపు, ఉదాహరణకు తుంగ కానివ్వండి, గరిక కానివ్వండి, గునుగు కానివ్వండి, అమృత కాడ, ఇట్లా మనకు చాలా రకాల కలుపు మనకు విపరీతంగా వస్తుంది. కాబట్టి ఈ కలుపు నివారణ అనేది సరైన సమయంలో చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే కలుపు పెద్దగా పెరిగిపోయి వేరుశనగ కింద పడిపోవడం అంటే దాని యొక్క పెరుగుదల సరిగా లేకపోవడం వల్ల దిగుబడి మీద ప్రభావం బాగా చూపుతుంది. కాబట్టి విత్తనము వేసిన తర్వాత 48 గంటల లోపల భూమిలో తేమ ఉన్నప్పుడే మనము పెండిమిథాలిన్ అనే ఒక కలుపు మందును పిచికారీ చేసుకోవచ్చు. ఇది లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. లేదంటే ఆక్సిఫ్లోర్ఫెన్ 1 నుండి 1.25 మిల్లీలీటరు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొక మందు కూడా ఉంది, డైక్లోసులామ్ అని. ఇది ఎకరంకు 12.4 గ్రాములు చొప్పున మనం పిచికారీ చేయాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయడం వల్ల వీటిని ఏమంటారంటే ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అంటాం. అంటే పంట కానీ కలుపు కానీ మొలక రావటానికి ముందే వాడదగ్గ మందులు అని దీని అర్థం. ఈ 3 మందుల్లో ఏదేని ఒకటి వాడి దాదాపుగా 15 నుండి 20 రోజుల వరకు ఎటువంటి కలుపు రాకుండా మనం పంటను పెంచడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత 20 రోజుల తర్వాత మనకు ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే గడ్డి జాతి తక్కువ వస్తుంది, వెడల్పాటి ఆకులు తుంగ జాతి ఎక్కువ వస్తుంది. వీటిని నివారించడానికి లేక మిక్స్డ్ వీడ్ ఫ్లోరా అంటే అన్ని రకాల కలుపు ఉన్నప్పుడు ఎట్లా మనము వీటిని నివారించాలి? ఉదాహరణకు మనకు ఇమాజెతపిర్ అనే ఒక కలుపు మందు ఉంది. ఇది వెడల్పాటి ఆకులున్న కలుపును కానీ కొద్ది వరకు తుంగ జాతిని కానీ నివారిస్తుంది. ఈ యొక్క మందును 300 మిల్లీలీటర్లు ఎకరంకి చొప్పున పిచికారీ చేయాలి. ఒకవేళ అన్ని రకాల కలుపు ఉంది, గడ్డి జాతి ఉంది, తుంగ జాతి ఉంది, వెడల్పాటి ఆకులున్నాయి, అన్ని రకాల కలుపు మందులు ఉన్నాయనుకున్నప్పుడు ఇమాజెతపిర్ ప్లస్ ఇమజమాక్స్ అని ఒక మిశ్రమం ఉంటుంది. అది 40 గ్రాములు ఎకరంకు చొప్పున పిచికారీ చేయాలి. ఇది కాకుండా ఇంకొక మనకున్న విషయం ఏంటంటే ఇమాజెతపిర్ అనే కలుపు మందుతో
టర్గా సూపర్ కానీ విప్ సూపర్ కానీ కలిపి పిచికారీ చేసినట్లయితే వివిధ రకాల కలుపును నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ వయారిబామ లాంటి కలుపు గనక ఉండి అది గనక సరైన సమయంలో కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటే స్ప్రింక్లర్తో కానీ మామూలు పద్ధతిలో కానీ నీరు ఇచ్చినప్పుడు ఎక్కడైతే తడి ఉంటుందో ఆ తడి భూమిలో తడి ఉన్నప్పుడే ఈ యొక్క వేరుశనగ పంటలో వయారిబామను వేలతో సహా తీసేయాలి. ఒకవేళ మీరు వేరు పైన అది కట్ చేసి కోసినప్పటికీ అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, పునరుత్పత్తి జరుగుతుంది. కాబట్టి అది వేల సహా తీసివేయాలి. అలా చేసినప్పుడే మనకు రసం పీల్చే పురుగుల బెడద కానీ వైరస్ తెగుళ్ళు కానీ ఇవన్నీ నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది రసాయనాల వలన జరిగేది. అయితే వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపూర్ వాళ్ళు అనంత గ్రౌండ్నట్ ఇంటర్ కల్టివేషన్ ఎక్విప్మెంట్ అనేది ఒకటి తయారు చేశారు. అంటే ఇదేం లేదు, ఒక కల్టివేటర్ లాగానే ఉంటుంది. దీనికి ఏంటంటే ఎప్పుడైతే సీడ్ కమ్ ఫర్టి డ్రిల్ విత్తనము మరియు ఎరువు వేసే యంత్రముతో విత్తనం వేసామో అది వేసినప్పుడు మనకు వరుసలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ యంత్రముతో విత్తనం వేసిన రైతులు వరుసలన్నీ చాలా స్పష్టంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అంతర కృషి చేయడానికి వచ్చే పరికరం కూడా అందులోనే నడపాలి. ఆ విధంగా నడిపినప్పుడు చాలా బాగా కలుపు నివారించబడి పంట ఆరోగ్యకరంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు సీడ్ కమ్ ఫర్టి డ్రిల్తో విత్తనం వేయడము, అదేవిధంగా అంతర్కృషి చేసే పరికరంతో ఈ యొక్క అంతర్కృషి చేసినట్లయితే ఒకటి కలుపు నివారించబడుతుంది, రెండవది వరుసల మధ్యలో ఉన్న మట్టి పంట యొక్క మొదలుకు ఎగదోయబడి అక్కడ ఊడలు బాగా కాయలు బాగా అభివృద్ధి చెందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దీంతో పాటుగా జిప్సం వేసినప్పుడు జిప్సం వేసిన తర్వాత దాని మీద కూడా మట్టి పడడానికి కూడా ఈ యంత్రంతో బాగా ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఇప్పుడు పోషకాలు ఎంత ముఖ్యమో సూక్ష్మ పోషకాలు కూడా అంతే అవసరం. కాబట్టి వేరుశనగ పంటకు సంబంధించి సూక్ష్మ పోషకాల గురించి ఒకసారి చెప్పండి. ఈ వేరుశనగలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నత్రజని, భాస్వరము, పొటాషియము, అంటే ఇది యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తాం. అయితే ఇవి ప్రధాన పోషకాలు అంటాం. ఇప్పుడు మనకు సూక్ష్మ పోషకాలు కనుక వచ్చినట్లయితే వేరుశనగలో మొదటి దశల్లో అయితే సూక్ష్మ పోషకాలు ఎక్కువగా కనపడేవి కాదు. కానీ ఇప్పుడు మనము రసాయనిక ఎరువులు మాత్రమే వేయడము, సేంద్రియ ఎరువులు తక్కువగా వాడడము, వీటన్నిటి వలన మనకు సూక్ష్మ పోషకాలు కూడా బాగా కనపడుతున్నాయి మన వేరుశనగలో. రెండు సూక్ష్మ పోషకాలు ఎక్కువగా కనపడుతుంటాయి. ఒకటి ఐరన్, అంటే ఇనుప ధాతు లోపం అంటాం. ఇది మనం చాలా దూరం నుండి చూసినప్పుడు కూడా ఇది ఇనుప ధాతు లోపం చెప్పచ్చు. ఎట్లా అంటే దూరం నుంచి చూసినప్పుడు పంట మొత్తం పసుపచ్చగా మారిపోయి ఉంటుంది. ఈ ఇనుప ధాతు లోపం ఎలా వస్తుందంటే రైతులు కూడా చాలా ఈజీగా సులువుగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక సీక్వెన్స్ చెప్తాను. మొదటి దశల్లో ఇంటర్వీనల్ క్లోరోసిస్ అంటాం. అంటే ఆకు యొక్క ఈనెలు ఆకుపచ్చగా ఉండి మిగతా భాగం పసుపచ్చగా మారిపోతుంది. దాని తర్వాత దశలో మొత్తం ఆకు, అంటే ఈనెలు కానివ్వండి, దాని మధ్యలో భాగం కానివ్వండి, మొత్తం పసుపచ్చగా మారిపోతుంది. ఆ తర్వాత దశలో అంటే మనకు ఉధృతి పెరిగినప్పుడు, ఇనుప ధాతు లోపం ఉధృతి పెరిగినప్పుడు మొత్తం ఆకు తెలుపుగా అయిపోతుంది. దీన్ని వైటనింగ్ అంటాం. కాబట్టి ఈ యొక్క 3 పద్ధతుల్లో, అంటే వరుసగా 3 క్రమాలు జరుగుతాయన్నమాట. ఇది ఇనుప ధాతు లోపం గుర్తించడానికి రైతులకు సులువైన మార్గం. మరి దీన్ని ఎట్లా నివారించాలి అంటే మొట్టమొదటగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 3 నుంచి 4 టన్నుల ఎకరానికి పశువుల ఎరువు కానివ్వండి, లేదా వేరే సేంద్రియ ఎరువులు ఏదైనా సరే వేసుకోవడం అనేది రెగ్యులర్గా జరగాలి, క్రమంగా జరగాలి. లేదు అవన్నీ చేయలేని పక్షంలో పంటలో ఇది యొక్క ఇనుప ధాతు లోపం వచ్చినట్లయితే ఐరన్ సల్ఫేట్, అన్నబేది అనే పేరుతో దొరుకుతుంది. లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున మనం పిచికారీ చేయాలి. దీనితో పాటుగా ప్రతి పిచికారీ డబ్బాకు ఒక నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే ఇనుప ధాతు లోపము పంటకు లభ్యమవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 5 గ్రాముల
అన్నబేది పొడి మందు, దాంతోపాటుగా కొద్దిగా నిమ్మరసం లేక సిట్రిక్ యాసిడ్, ఇది మనం పిచికారీ చేయాలి. ఒకసారి పిచికారీ చేస్తే దాదాపుగా 70-80% వరకు మనకు పంట బాగా మారడానికి ఆస్కారం ఉంది. అంటే పసుపు వర్ణం నుండి ఆకుపచ్చ వర్ణానికి మారడానికి ఆస్కారం ఉంది. వారం నుండి 10 రోజుల తర్వాత, అంటే మొదటిది పిచికారీ చేసిన వారం నుండి 10 రోజుల తర్వాత మళ్ళొకసారి గనక పిచికారీ చేసినట్లయితే మనకు 100% ఈ యొక్క ఆకుపచ్చగా మారడానికి ఆస్కారం ఉంది. ఇది ఇనుప ధాతు లోపం గురించి. ఇకపోతే జింక్ ధాతు లోపం గురించి చూసినట్లయితే, జింక్ ధాతు లోపము వచ్చినప్పుడు వేరుశెనగ పంటలో ఆకులు అనేటివి చిన్నవిగా మారిపోతాయి. లిటిల్ లీఫ్ అంటాం, అంటే చిన్నవిగా ఆకులు మారిపోతాయి. అలాంటి చిహ్నాలు కనపడ్డప్పుడు జింక్ సల్ఫేటు 2 గ్రాములు లీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది కూడా వారం నుంచి 10 రోజుల తర్వాత ఇంకొకసారి అవసరాన్ని బట్టి పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క జింక్ ధాతు లోపం నుండి మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా సూక్ష్మ పోషకాలను నివారించుకోవచ్చు. ఓకే, జిప్సం గురించి చెప్పండి సార్. జిప్సం ఇంపార్టెన్స్ ఏంటి, ఎంత వాడాలి అంటే? ఇప్పుడు మనము స్థూల పోషకాల గురించి, సూక్ష్మ పోషకాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు జిప్సం అనగానే ఇందులో జిప్సం కూడా ఒక రసాయనిక ఎరువు లాంటిదే. ఇందులో మనకు కాల్షియము, అదేవిధంగా సల్ఫర్ అంటే గంధకం, ఈ 2 రకాల పోషకాలు ఉంటాయి. వీటిని ద్వితీయ పోషకాలు అంటారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, కాల్షియం వేయడం వలన కాయ మరియు గింజ అభివృద్ధి చెందడానికి, బాగా ఊరడానికి పనికొస్తుంది. సల్ఫర్ అంటే గంధకం ఎందుకు ఉపయోగపడుతుందంటే, మన విత్తనంలో నూనె శాతము పెరగడానికి అవకాశం కల్పిస్తుంది, అంటే పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ జిప్సమ్ను ఎకరానికి 200 కిలోలు చొప్పున మనం వేసుకోవాలి. అయితే ఇది ఎప్పుడు వేసుకోవాలి అంటే, మనకు ఊడలు దిగే సమయంలో ఈ యొక్క జిప్సమ్ను సాళ్ళ మధ్యలో వేయడం కానీ, లేక సాలు వేసిన తర్వాత ఆ యొక్క ఫర్రో అంటే సాల్లో, ఆ సాలలో వేసి దాన్ని కప్పి వేయడం జరగాలి. ఈ విధంగా వేసినప్పుడు మనకు ఊడలు దిగడము, తర్వాత కాయలు బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అంటే ఇందులో ఉన్న కాల్షియం, సల్ఫరు అందులో కాయ ఊరడానికి మరియు గింజలో ఉన్న నూనె శాతం పెరగడానికి ఉపయోగపడతాయి. అట్లా 200 కిలోలు జిప్సం ఎకరంకి మనం వేసుకోవాలి. ఆ విధంగా వేసుకున్నప్పుడు మన కాయ బాగా అభివృద్ధి చెంది మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు వరి లాంటి పంటల్లో చూస్తున్నాం యాంత్రీకరణం చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని చేయగలుగుతున్నాయి. మన వేరుశెనగలో అదేమైనా సాధ్యమవుతుందా సార్? ప్రజెంట్ ఏమైనా వస్తున్నాయా? వేరుశెనగ పంటలో కూడా, అంటే మిగతా పంటల్లో, ఇప్పుడు ఉదాహరణకు ఇందాక మీరు అన్నట్టుగా వరి పంట కానివ్వండి, దాంతోపాటుగా ఇప్పుడు మనకి మొక్కజొన్న కానివ్వండి, కంది పంట కానివ్వండి, ప్రత్తి కానీ, ఆముదం కానివ్వండి, వివిధ పంటలన్నిట్లో, ఈవెన్ ఉద్యానవన పంటలు కానివ్వండి, యాంత్రీకరణ అనేది బాగా పెరిగిపోయింది. ప్రతి రాష్ట్రంలో ప్రతి పంటలోనూ పెరిగిపోయింది. అదేవిధంగా మనము వేరుశెనగ పంటను చూసుకున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు పూర్తిగా యాంత్రీకరణ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. అది ఎలా అంటే, మన రైతులు ఆల్రెడీ ఇప్పటి వరకే ట్రాక్టర్తో లాగబడే కల్టివేటరు, ప్లవ్, నాగలి కానివ్వండి, డిస్క్ ప్లవ్ కానివ్వండి, డిస్క్ యారో కానివ్వండి, రోటావేటర్ కానివ్వండి, ఇవన్నీ వాడుతున్నారు. ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. అయిపోతే ఇందాక మనం చెప్పుకుంటూనే ఉన్నాం దాదాపు గంట నుండి, విత్తనము ఎరువు వేయటానికి సీడ్ కమ్ ఫర్టి డ్రిల్ వాడచ్చు. ఇదేంటంటే ఎకరము కంప్లీట్ చేయాలంటే గంటన్నర లోపల అయిపోతుంది. అదే మన సాంప్రదాయ పద్ధతిలో వేయాలంటే 3-4 గంటలు పట్టచ్చు. కాబట్టి అక్కడ సమయం ఆదా అవుతుంది, ఖర్చు కూడా ఆదా అవుతుంది, కూలీలు కూడా తగ్గుతారు. అదే కాకుండా వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురం వాళ్ళు ఏం చేశారంటే, విత్తనము ఎరువు దీంతో పాటు కలుపు మందు పిచికారీ చేయడానికి కూడా సులువుగా ఉండే విధంగా సీడ్ కమ్ ఫర్టి డ్రిల్ కమ్ హెర్బిసైడ్ అప్లికేటర్ అని తయారు చేశారు. సో దాంట్లో ఏంది, 3 పనులు ఒకటిసారి జరుగుతాయి. విత్తనం వేయచ్చు, ఎరువు వేయచ్చు, కలుపు మందు కూడా పిచికారీ చేయవచ్చు. కాబట్టి ఇది కూడా మంచి పద్ధతి. తర్వాత అంతర్కృషి చేయడం, అంటే మనకు కలుపు నియంత్రణకు అంతర్కృషి చేయాలి. ఎప్పుడైతే విత్తనము ఎరువు వేసే యంత్రంతో విత్తనం వేసామో అదే వరుసలలో మనము అంతర్కృషి చేయడానికి కనుక ఇంటర్ కల్టివేషన్ ఎక్విప్మెంట్, అంతర్కృషి చేసే పరికరాన్ని వాడినట్లయితే మనకు కలుపు నివారించబడుతుంది. అర్థింగ్ అప్ అంటే మట్టి మొక్క మొదల్లోకి ఎగదోయబడుతుంది.
కాబట్టి దానికి ఊతం వస్తుంది. తర్వాత ఇది అంతర్కృషి అయిపోయిన తర్వాత మనకు పిచికారీ, మెయిన్గా పిచికారీ చేయడానికి మనకు పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్స్ ఉన్నాయి, పిచికారీ యంత్రాలు. లేదా ఇప్పుడు చిన్న ట్రాక్టర్, మినీ ట్రాక్టర్ అంటాం, చిన్న ట్రాక్టర్తో ఉపయోగించే బూమ్ స్ప్రేయర్స్ కానీ, పెద్ద ట్రాక్టర్తో వాడే బూమ్ స్ప్రేయర్స్ కానీ మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా డ్రోన్ కూడా మార్కెట్లో వచ్చింది. సో ఈ విధంగా పిచికారీ చేయడానికి కలుపు మందులు కానివ్వండి, శిలీంద్రనాశన మందులు కానివ్వండి, ఇట్లా ఇన్సెక్టిసైడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే డిగ్గర్ కమ్ షేకర్, అంటే కోత కోయడానికి పనికొచ్చే యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మంచి విజయవంతమైన కథలు ఉన్నాయి దీనికి సంబంధించి. అంటే మంచి సక్సెస్ అనేది రైతులు కూడా సాధించడం జరిగింది డిగ్గర్ కమ్ షేకర్తో. తక్కువ లాస్తో, తక్కువ నష్టంతోనే 1%, 2% కాయ లోపల ఉండిపోయి మిగతాదంతా రైతుకు రావడానికి అవకాశం ఉంది. తర్వాత కాయ కోసిన తర్వాత వెట్ పాడ్ థ్రెషరు, డ్రై పాడ్ థ్రెషర్ 2 ఉన్నాయి. అంటే మనకు వేరుశనగలు ఏంటంటే మొత్తం పంట మొత్తానికి వస్తారు కాబట్టి కాయ మాత్రమే మనకు ఉపయోగపడుతుంది, మిగతాదంతా చొప్ప కింద పోతుంది. సో ఆ రెండింటిని విడదీయాలంటే మళ్ళీ మనుషులను పెట్టాలంటే చాలా సమయం పడుతుంది, చాలా కూలీలు అవసరమే, చాలా ఖర్చు అవుతుంది. అట్లా కాకుండా ఈ వెట్ పాడ్ థ్రెషర్, డ్రై పాడ్ థ్రెషర్ ఉపయోగించినట్లయితే కాయలని చొప్పను వేరు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సార్ ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాలర్తో మాట్లాడి ఇంకా మనం కూడా ఏం చేద్దాం. అండ్ ఒకసారి కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం మేడం, నా పేరు పెద్దవరం మండలం, జిల్లా నల్గొండ మేడం. ఓకే ఓకే, చెప్పండి సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి. 4 సంవత్సరాలు బత్తాయి తోటలో ఏరుశనగ ఇప్పుడు వేయడం మంచిదేనా సార్? అయితే మీరు 4 అంటే మీరు బత్తాయికి ఎంత దూరం పెట్టారండి? 20 సార్, మధ్య 20 ఫీట్లు. 20 ఫీట్లు. ఈ బత్తాయి తోట బాగా పెరిగిందా? శాఖలు బాగా వచ్చినాయి అటు ఇటు? పెద్దగా ఏం రాలేదు సార్, కొంచెం బలంగా కాలేదు. అయితే మీరు ఒక పని చేయండి, ఈ బత్తాయి తోట నుండి వేరుశనగకి 1 మీటర్ దూరం వదిలేయండి, మిగతా భాగం వేసుకోండి. ఓకే, దాని ఇత్తనం వేసుకోవాలి సార్? శనగ ఏమైనా రకాలు మనకు మార్కెట్లో ఉండేది ఏంటంటే K6 అనే ఒక రకం ఉంది, K9 ఉంది, ధరణి ఉంది, ప్రగతి, విశిష్ట, తర్వాత నిత్యహరిత, K1812, ఈ అన్ని రకాలు మార్కెట్లో ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ దగ్గర 2 రకాలు ఉన్నాయి, K6 ఉంది, K1812 ఉన్నాయి. సో ఈ రకంలో ఏదైనా వేసుకోవచ్చు మీరు. దుక్కిలో వేసుకోవాలి. మొట్టమొదటిగా ఏం చేస్తారంటే 20 కిలోల యూరియా, 30 కిలోల పొటాషు, 100 కిలోల సూపరు, ఈ మూడింటిని కలిపి దుక్కిలో వేసుకోండి. పంట 30 రోజుల సమయం ఉన్నప్పుడు మళ్ళీ ఒక 15 కిలోల యూరియా వేసుకోండి. ఎస్, థ్యాంక్ యూ అండి, కాల్ చేశారు. ఫైనల్గా సార్, ఫైనల్గా మీరు ఒక మాట చెప్తే మనం ఇంకా కంక్లూడ్ చేద్దాం సార్ ప్రోగ్రామ్. సో వేరుశనగలో ముఖ్యమైన సమస్య ఏంటంటే రైతులు ఎదుర్కొనేది సాగు ఖర్చు ఎక్కువ కావడం. ఎందుకంటే విత్తనమే కేవలము 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. తర్వాత వాళ్ళు ఎరువులు వేసుకోవడము, అంతర్కృషి చేయడము, చీడపీడల యాజమాన్యం చేయడము, కోత కోయడము, నూర్పిడి చేయడము, అమ్మడము, ఇవన్నీ అన్నిటికి కూడా దాదాపు 30,000 రూపాయల పైననే ఖర్చు వస్తుంది. కాబట్టి రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలంటే మొట్టమొదటిగా ఒకటి యాంత్రీకరణ చేసుకోవాలి, రెండవది విత్తన శుద్ధి చేసుకోవాలి, తర్వాత రసాయనేతర మందులు అంటే ఉదాహరణకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవడము, పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడము, పసుపు రంగు, నీలిరంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవడము. సో ఈ విధంగా తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతులు కనుక అవలంబించినట్లయితే రైతులు తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభం పొందుతారు. ఉదాహరణకి ఇందాక యాంత్రీకరణ అనుకున్నాం. సో మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో యాంత్రీకరణ మీద పరిశోధన విస్తృతంగా చేయడం జరిగింది. 1 ఎకరంలో దాదాపుగా 5,000 నుండి 6,000 రూపాయల ఎకరానికి ఖర్చు తగ్గించుకొని లాభం పొందడానికి ఆస్కారం ఉందని మన యాంత్రీకరణకు సంబంధించిన పరిశోధనలు తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా చాలా ఓపిక్గా చాలా క్లియర్గా చెప్పారు. అండ్ రైతులారా విన్నారు కదా రామాంజనేయులు సార్ చెప్పింది. మీరు వేరుశనగ పంటను వేసుకోవాలంటే ఏం చేయాలి, కలుపుకు సంబంధించి కానీ, ఎరువుకు సంబంధించి కానీ, విత్తనాలు, విత్తన శుద్ధి, ఈవెన్ యాంత్రీకరణకు సంబంధించి కూడా ఏం చేయాలో ఏం చేయకూడదో సార్ క్లియర్గా చెప్పారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా పాటిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.